శరణార్థులు. ఓ ఉల్లా మన 2 తెలుగు రాష్ట్రాలల్లో ఒక సుక్క కూడా లేవట నీళ్లు ప్రాజెక్టులల్లో. మొత్తం ఏడుకాడికి ఎండిపోయినాయట. మీరు ఇళ్ళల్లో మంచి నీళ్ళని చెడ్డ నీళ్ళని జర జాగ్రత్తగా వాడుండ్రి. ఉన్నాయి కదా అని ఒక్కటే పరి ఒలుకోవేయకుండ్రి, సరేనా? సరే, మనం వార్తలు శురు చేద్దామా? ముందుకెళ్ళా హెడ్లైన్స్. సురువైంది ఎలక్షన్ల లొల్లి, మార్ మోగుతుంది గల్లీ గల్లీ. ఎంకన్న మాట పెరగన్న మూట, ఈయనకుంటే అదే పెద్ద తూట. పెండ్లికి ఏడుస్తున్న ఒకిళ్ళు, వార్తిన్నాక పడతాయి ఎక్కిళ్ళు. కొత్త సినిమా చూసొచ్చిన సత్తి. చిన్న కన్నోడు ఒకడు ఉంటాడాక, ఆడే అన్ని సప్లైమెంట్ చేస్తాడాక, ఆడు గిట్లుంటాడు. సీఎం సార్ కి ఉత్తరం రాసిన మంగ్లీ. సార్ కి ఎవ్వరు ఉత్తరం రాసినా తీర్క చేసుకొని ఏ ఉత్తరంలో ఏమున్నదని చదువుతాడు తెలుసా నీకు? హైదరాబాద్ లా జర పతారున్న అక్కలు అమ్మలు మీకోసమే వచ్చింది ఈ ఛాన్సు. ఆడోళ్ళు అన్నిట్లా ఆరితేరాలే అని కవితక్కన్న తెల్లారే హైదరాబాద్ నేలే అవకాశం ఆడోళ్ళకే ఇచ్చింది సర్కార్. ఇప్పుడు మీరు హోటల్లో చుట్టూ తిరుగుండ్రి, గెలిచినాక వాళ్ళే మీ చుట్టూ తిరగకపోతే అప్పుడు నన్ను అడుగుండ్రి. ఓట్లయ్యేదాకా మీరే మహారాణులు, గెలిచినాక మీ సార్లే మహారాజులు. కాబట్టి మంచి తరుణం మించినా దొరకదన్నట్టు అక్కలు ఛాన్స్ వచ్చింది, ఇక కుమ్మేసుకండ్రి. పట్నం ఎలక్షన్లల్లా ఆడోళ్ళ పంట వండింది పోన్రి. 150 సీట్లుంటే అందులో సగం సీట్లు లేడీ లీడర్లకే ఇచ్చిండ్రు. అంటే 75 తావులల్లా మహిళలే పోటీ చేయాల్సి ఉంటది. ఇవి కాకుండా మొగోళ్ళు పోటీ చేసే జాగలల్లా కూడా నిలబడచ్చు. కాబట్టి అన్ని పార్టీలల్లా ఆడోళ్లకు మస్తు వచ్చినట్టే. అంతేకాదు ఊరికి సర్పంచ్ ఉన్నట్టు పట్నానికి మేయర్ అని ఒకళ్ళు ఉంటారు కదా, అగో గా కొలువుకు బీసీ జనరల్కి వచ్చింది. అంటే ఆడోళ్ళు కూడా పోటీ పడచ్చు అన్నట్టు. గులాబీ పార్టీ గెలిస్తే కేకేసారోళ్ళ బిడ్డే విజయలక్ష్మి మేడము పట్నానికి మేయర్ అవుతుండొచ్చని గుసగుసలిన పడుతున్నాయి. మరి ఉత్తమన్న కిషన్ అన్న ఇక మీరు కూడా బీసీ ఓట్లకు గాలమేసే పని మీద ఉంటుంది. మరి ఇక వచ్చే నెల 2వ తారీఖు నాడు ఓట్ల పండగ ఉంటుందని తెలియంగానే అన్ని పార్టీల లొల్లి మొదలైంది. టికెట్ల పంచాదులు సురువైనాయి. పైసా బలం పతారా చూపించుకున్న వాళ్ళకే టికెట్లు వస్తాయి ఎట్లయినా. మొత్తానికైతే పట్నంలో 20 రోజులు పండగే పండగ. బ్యాంకోళ్ళు, లాయర్లు, పోలీసోళ్లకు, ఇలేకర్లకు లోన్లు ఇవ్వాలన్నా, క్రెడిట్ కార్డులు ఇవ్వాలన్నా, ఫైనాన్స్లు ఇవ్వాలన్నా జర వెనక ముందు అవుతుంటారు. వెనక ముందు కాదు, భయపడుతుంటారు. ఎందుకంటే రేపేమో నెటమటం అయితే లాయర్లు అయితే లాజిక్ సెక్షన్లు తీస్తారు, పోలీసు వాళ్ళు అయితే నేను పైసలు కట్ట ఏం చేసుకుంటావు చేసుకపో అని అంటాడు. ఈ లేకర్లు అయితే నువ్వు మస్తు ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్కువ తక్కువ మాట్లాడితే టీవీలు వేస్తాం అని భయపెట్టిస్తాడు. బ్యాంకు వాళ్ళు అప్పు లోన్లే కాదు లాయర్లకు ఇంకోటి కూడా ఇస్తలేరట. దేశంలో వకీళ్లకు ఎవ్వలకు రాని కష్టం వచ్చింది. ఏ కోర్టులు వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాయి. అస్సలు ముచ్చట ఏందంటే వీళ్లకు ఎవ్వరు పిల్లనిస్తలేరట. వకీల్ కొలువు వేస్తున్నా అంటే ఆకిట్ల గుర్రానిస్తలేరట. కట్నం గిట్నం ఏమద్దు, మేమే ఎదురు కట్నం ఇస్తాం అంటే కూడా ఏహే మీతో వియ్యమద్దు అని కయ్యం పెట్టుకుంటుండ్రట. ఇస్తే ఏం పెట్టి చేస్తావు, చూస్తా మా బిడ్డను ఆగం చేసుకోవాలనా అని ఎల్లగొడుతుండ్రట. మా వాళ్ళు చెప్పుకుంటందుకు సిగ్గుపడుతుండ్రని దేశం పెద్ద కోర్టు పెద్ద జడ్జి సారే చెప్పిండు. ముదురు బ్యాచిలర్ వకీళ్ళ పెళ్లి బాధలు. దేశంలో నల్ల కోట వేసుకునేటోళ్ళు ఎక్కువయ్యే వరకు గిరాకులు లేక ఈ పరిస్థితి వచ్చిందట. కానీ మనమేమనుకుంటాం, వాళ్ళకేంది ఒక్క కేసు తలిగితే పంట వండినట్టే అనుకుంటాం. కోర్టులల్లా కోట్ల కేసులు మూలగబడి ఉంటే వీళ్ళకు గిరాకీ లేదంటే జర్రంతా ఆలోచన చేయాల్సిన ముచ్చట్నే. కానీ రోలువై రోకలకు చెప్పుకున్నట్టు మీరు మాకు చెప్పుకుంటే ఏమొస్తుంది? మీకు పెళ్లిళ్ళు అయితే లేవని వార్త చెప్పుతున్నా మా పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. మీరు మేమే కాదు, మనకు పిల్ల దొరికితే లగ్గం చేసే అయ్యవార్లది కూడా పెళ్లికి ఎదురు చూసే వ్యవహారమే. కాబట్టి అందరం కలిసి ఒకరికొకరం ఓదార్చుకుందాం గాని మీరైతే బాధపడకుండ్రి. చిన్నప్పుడు ఈ స్కూళ్ళల్లా వ్రకృత నాకు అనస్తలేదు, అదే మాటల పోటీలను పెట్టేది కదా. కుత్కే సాఫ్ చేసుకొని ఓగలేని కోగలం స్పీచ్లు దంచి కొట్టేటోళ్ళం. బట్టి వత్నం కాబట్టి దబ్బ చెప్పేటోళ్ళం. కానీ గీసారేంద్ర నాయన ఏ ముచ్చట చెప్పినా పొల్లు పోకుంటా పొల్లు చెప్పుకుంటా పోతుండు. ఈయన ఖాళీగా ఉన్నప్పుడు పెండింగ్ ఫైలు చేస్తాడా లేకుంటే స్పీచ్ ఇచ్చుడు ప్రాక్టీస్ చేస్తాడా అని అనిపిస్తుంది నాకైతే.
తెలుగు భాషను ఎంత చక్కగా వలుకుతున్నావు సారు, నువ్వు గ్రేటు. ఇప్పటిదాకా సావిత్రి చెప్పింది ఆంధ్ర ఎంకన్న గురించే. సారే మాట్లాడిన మాటలకు బంక పూసినట్టే ఉంటది. మన అసెంబ్లీలు పార్లమెంటు మీటింగులు చూసినాక ఎంకయ్య సార్కి ఏమనిపిస్తుందో ఒక్క మాటలో చెప్పిండు. ఇనుండ్రిగా. చాలా బాధ కలుగుతుంది. అసెంబ్లీని పార్లమెంట్ చూసినప్పుడు చొక్కాలు మడిచి చేతులు మడిచి బయటకు రావడానికి సంగతి చూస్తానంటాడు. బయట ఉన్న వాడిని గెలిపించి లోపలికి పంపిస్తే వాడు బయటకు రావడానికి సంగతి చూస్తానంటాడు. అంటే మనం బజారు సరుకుని గెలిపించి లోపలికి పంపిస్తున్నాం, వాడు బజారు చేస్తున్నంతా కూడా అక్కడ చేస్తున్నారు. మొత్తం తీన్మార్ నువ్వే మాట్లాడితే ఇక మేమేం మాట్లాడతాం సారు? మేమేంది, ఇంకెవ్వరు మాట్లాడలేరు. కావాలంటే మా సీఎం సారే చెప్తాడు. ఈయన వెంకయ్య నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఎవరైనా మాట్లాడితే ఎట్లుంటదంటే సిఆర్పిఎఫ్ లాఠీ చార్జ్ తర్వాత చీపురు పుల్లతో కొట్టినట్టు ఉంటుంది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డైలాగులు ఆ సినిమా విడుదల కాకముందే వినిపిస్తున్నాయి. కాకపోతే ఆ డైలాగులు పవన్ కళ్యాణ్ సార్ చెప్పలేదు, ఇంకొకరి నోటి నుంచి వినిపిస్తున్నాయి. ఆ డైలాగులు విన్నాక అర్రే సినిమా డైలాగుల కంటే గివ్వే కిర్రాకున్నాయి అని షీటు కొట్టకపోతే నన్ను అడుగుండ్రి. ఆగో గంత అదుర్స్ అనిపించినాయి నాకు. పట్నం ఎలక్షన్లకు పవన్ కళ్యాణ్ వస్తాడు, పవర్ చూపిస్తాడని పువ్వు గుర్తోళ్ళు సైకిల్ గుర్తోళ్ళు మస్తు మురుస్తుంది కదా. వీళ్ళ మురుపాన్ని మూసీ కాలువలు ఎత్తేసినట్టే మాట్లాడింది ఎంపీ కవితక్క. హీరో అడుగు పెట్టక ముందే ఎదురు దడి సురువు చేసింది. ఎందుకంటే అట్లాంటి తిక్కున్న పవర్ స్టార్లకు చుక్కలు కేసీఆర్ గారు ఎప్పుడో చూపించిండ్రు. కాబట్టి ఎలక్షన్ల ముందు మేకప్ వేసుకొని తర్వాత ప్యాకప్ చేసే వాళ్ళు వచ్చినా అక్క చెప్పినట్టు పవనాలు మేకప్ వేసుకొని వచ్చి యాక్షన్ చేస్తాడో లేకుంటే ప్యాకప్ అయి పోతాడో చూడాలి మరి. ఈ దొరసాని పుట్నాలు బుక్కుంటే ఏడ కూసున్నదో. మంగ్లీ మంగ్లీ మహారాజా శ్రీ 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 ముఖ్యమంత్రి గారికి ఆహా పురుసాతిగా కూర్చుని రామకోట రాస్తున్నదా ఏంది? మంగ్లీ నిన్నే. నీ తలకోటి రాస్తున్నా. నీ అన్ని కావాలి ఏమకైతే కాయకో పూచుకోరచ్చుకట మెరచలేయి. వామ్మో కొంపదీసి కొలువుకి పులి స్టాప్ పెడుతున్నావా ఏంది? మంగ్లీ వద్దబ్బా ప్లీజ్, వద్దు వద్దు. కొలువు మీద ఇష్టం ఉన్నదాన్ని నేనెందుకు రిజైన్ చేస్తా? అమ్మా నేను రిజైన్ చేసినాక నువ్వు సత్తి ఏల్దామనా? ఆగోగో అరే నేను ఇటు అడుగుతూనే ఉన్నా మేటో పోతున్నది కదా. మంగ్లీ జై సేవాలాల్ భగవాన్ బాపు మహారాజ్. అబ్బా ఓ మంగ్లీ అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ ఉత్తరాలేంది? ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కి ముచ్చటగా 3 ఉత్తరాలు రాసిన సావిత్రి. ఏంది నువ్వు ఉత్తరాలు రాస్తే సార్ చదువుతాడా? సారేమన్నా ఉత్తగుంటాడు అనుకుంటున్నావా నీ ఉత్తరాలు చదవనీకి? సార్కి ఎవ్వరు ఉత్తరం రాసినా తీర్క చేసుకొని ఏ ఉత్తరంలో ఏమున్నదని చదువుతాడు తెలుసా నీకు? ఏహే నువ్వన్నీ లేని పొడి పన్ను ముంగటేసుకుంటావు. ఏడ నేను ఏదన్నా పని చెప్తానేమోనని. ఉత్తరం లేదు గిత్తరం లేదు నడుసకేడికి. ఓ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వరంగల్ నుంచి ఓ పిల్లగాడు మా తండాకు రోడ్ లేదని కేసీఆర్ సార్కి ఏడాది కింద ఉత్తరం రాస్తే ఇప్పుడు 67 లక్షలు పంపిండు తెలుసా సారు? అవునా? మరి నువ్వేం రాసి పంపుతున్నావు? ఈ లేఖలతోని నాకేం డోకా లేకుండా చేసుకుంటా సావిత్రి. ఏందమ్మో ఆ డోకాలేంది? అయినా నీ కోరికలు ఏంది అసలు? ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా ఈ మంగ్లీ పెళ్లికి హాజరు కావాలని ఈ మంగ్లీ మనవి. నీ మనవి మర్చిపోయినట్టే. ఇంకేం రాసు? బంజారా తండాలకు నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలని నా కోరిక. కోడి మీద ఈకేం కాదు, తాండాలకు అంబాసిడర్ అయితే నువ్వేం చేస్తావు? అంబాసిడర్ కార్లా తిరుక్కుంటా తండాల తక్లీఫ్ల గురించి ఎప్పటికప్పుడు సర్కారుకు ఎరక చేస్తా. కరెక్టే. ఇక నువ్వు చెప్పంగానే సర్కారు తీరుస్తుందా? తండాలల్ల నీళ్లు లేక కిలోమీటర్ల కొద్ది నడిచిపోయి కుండ మీద కుండ ఎత్తుకొని నీళ్లు తెచ్చుకుంటుర్రు సావిత్రి జనాలు. వాటర్ గ్రిడ్ వేస్తూనే ఉన్నారు కదా మంగ్లీ, ఈ కోరిక తీరుతుందిలే. అట్లనే అడవులల్లో దొరికే తేనె ఉసిరికాయ చింతపండు అన్నింటినీ సర్కారు మా తండాల తానే కొని అందరికి ఉపాధి ఇవ్వాలి. అబ్బా నీ కోరికలు మస్తున్నాయి. ఇక పోయిరా పోపో. కానీ చూసి రానుల్లా పాలకుర్తి నుంచి పసిపోరడు మా ఊరికి రోడ్ లేదని ఉత్తరం రాస్తే సారు ఉత్తరం చదివి ఇప్పుడు ఆ ఊరికి రోడ్ వేపిస్తున్నాడు. మీ ఊరికి కూడా ఏమైనా తక్లీఫ్లు ఉంటే రాసి పంపుని మరిగా. మా సత్తిగాడు 200 ఇవ్వమన్నాడు, నేను లేవన్నా గంతే అలిగురికిండు. మరి వార్త తెస్తాడో తేడో. ఏడున్నాడు ఏడు? పిలుదామో పారి. సత్తి సత్తి అరే కెమెరా రాజేష్ గా నా ఏంటనే రారా, మొత్తం చూపెట్టాలి అంతా. తిక్కుం 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 తక్కుం తిక్కుం తిక్కుం తిం కొరితే 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 ఒక్కటే కొరితే. ఆ ఫోన్ అక్కడే ఉంది, ఊఫు ఇట్లా ఊఫు అట్లా ఊఫు. మంచిగా తీస్తున్నారా రాజేశము. ఈ రాజేష్ కేడ పని లేదు. ఆడు చెప్పినట్టు చేస్తేవంటే నీళ్ళలో ఎత్తేయమంటాడు, అప్పుడు ఎత్తేస్తావా? ఈ కళ్ళు తిరుగుతున్నాయి, బంద్ చేయ ముందు కలది.
కెమెరానే తిరుగుతున్నాయి, కండ్లు ఎందుకు తిరుగుతున్నాయి నీకు? నీ బిత్తి దేశం పాడుగాను దమాకుల జరనా మెంటల్ ఉన్నాడు అక్క నీకు. కరెక్టే తమ్మి, ఉండదు నాకు, నీకు అక్కనైనా కదా. ఇంతకు ఆ తిప్పుడేంది, ఆ టక్కుం టిక్కు పాటేంది, ఏం చేస్తున్నావురా బాబు? ఒక్క మీసాల ఈరఫ్ అన్న సినిమాని ఇట్లనే ఉంటది. పొద్దుగాల చూసిన నేను అబ్బా, ఈ గనక నాకు దొరికితేనా 2 గుద్దాలు అనిపిస్తుంది. రాజేషు అని దొరకటి ముందు కల్లా ఏమో సినిమాలు చూసి వచ్చిన చిత్రకథలు పడుతుండు. నీ అయ్యేది లేదా దండం పెట్టుకో, దేవునికి మొక్కుకోద్దా. అబ్బో, ఎక్కిరిచ్చేటనైతే నంబర్ 1 ఉంటావు. అయినా నువ్వు చెప్పేది నాకేం అర్థమైపాడైతలేదు. నువ్వు సినిమా పోతుందంటే నేను కూడా వస్తుంటే కదా మంచిగా. ఓ బిత్తిరాక ఏంటి అనుకున్నావు? ఈరఫ్ అన్న సినిమా అంటే నువ్వు ఆయనతో చూడాలి కానీ మా ఫటీలో బుగులు పడతావు ఆయనతో. అబ్బా, గంత భయపడతానా సినిమా చూసి? సినిమాని చూసి కాదాక ఈరఫ్ నన్ను చూస్తే ఈగలు కూడా అలాయి గంత పెద్ద గుండెగారు ఏంటి అనుకున్నావు? గుండెగాడు కాదు తమ్మి, స్మగ్లరు. గంధం చెక్కలు, ఏనుగుల పనులు అమ్ముకునే అడవి దొంగ. ఒక అడవిలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, సినిమాలో పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి. ఆయన తవ్విటం చూస్తే నువ్వు తప్పిపోతావు, అందుకోసానికే చెప్పలేను నీకు. సినిమాలో అడవులు చూసి నేను తప్పిపోతానా? మరి బయట అడవులలో పోతే ఇంకేమైపోతాడు కదా తమ్మి? నిజంగా అడవులకైతేనా అక్క 2 జతల బట్టలు మళ్ళీ ఒక బకెట్ పట్టుకొని పోవాలక్క. ఆగు, గాయాన్ని ఎందుకు? మళ్ళీ అడవిలో నీళ్లు దొరకాయి కదా అక్క, ఆనలు పడ్డప్పుడే బకెట్ నిండా నింపి పెట్టుకోవాలి, పనికొస్తాయి. అబ్బా, నీ కైత్ కలపిసిన వాడేద్దు. అవుగాని సినిమా ఎట్లా తీసిండు తమ్మి రామ్ గోపాల్ వర్మ సారు? కెమెరాను ఉయ్యాల లేచి ఊపుకుంటా తీసిందాక. ఓ తమ్మి, ఎట్లా తీసిందంటే మంచిగున్నదా బోర్ కొట్టిందా అని అడిగినట్టు అన్ని ఇచ్చంత్రాలు పడతాడేమో పెద్ద. అక్క ఈ చంద్రం అంటే యాడికొచ్చింది? అడవిలో ఉండే ఈరఫ్ అన్న తుఫాకులు వేల్చనికే తూతలు ఏడికెళ్ళి తెచ్చుకున్నాడు, బాంబులు వేల్చనికే బ్యాటరీలు ఎట్లా మోసుకొచ్చుకున్నాడు ఏంటిదో. మరి నువ్వు సినిమా చూసినట్టున్నావు కదా, అందులో చూపెట్టలేదా ఇవన్నీ? చూపించిందాక. చిన్న కన్నోడు ఒకడు ఉంటాడాక, ఆడే అన్ని సప్లైమెంట్ చేస్తాడాక, ఆడు గిట్టుంటాడు. అమ్మో అమ్మో, అట్లా చూపించి నువ్వు జనాలను భయపెట్టకు తమ్మి. సరే గాని మొత్తం సినిమాలో రామ్ గోపాల్ వర్మ సార్ ఏం చూపించిండు? చూపించిందాక అడవి మొత్తం చూపించిండు. ఎర్రమన గుంతలు ఉంటాయి, ఆడ మొత్తం ఆననే పడుతుంటాయి అక్క ఎప్పటికి. అబ్బా, గవి కాదు పోడా. అడవిలా వీరప్పని ఏం చేస్తుండే, మనుషుల్ని ఏనుగుల్ని ఎట్లా చంపుతుండే, ఇవన్నీ అడుగుతున్నా నేను. ఇక ఏనుగులు అయితే ఆయన ముందరికి వచ్చినాయి అని చచ్చిపోతున్నాయి అన్నట్టుంటాయి అక్క. మనుషులను అయితే మైసమ్మ కాడ మేకలను కోసినట్టే కోసి పడేస్తాడు అక్క ఇట్లా. అబ్బా తమ్మి, నాకు ఇంటుంటేనే భయం అవుతున్నది. ఓక నువ్వు ఇంటుంటేనే గంట బుగులు పడుతున్నావు అంటే చూసినోంది నాకెంత బుగులు అవుతుంది, అందుకే నిన్ను రోల్కపోలే. అబ్బో, నీ బుగులు బుర్రు తలుపు కిర్రు. వాళ్ళు అట్టనే వాళ్ళు. నేనైతే ఈరఫ్ అన్న తుఫాకులు కొనుక్కొని మస్తు ఆడుకుంటా నేను. మరి నిన్న నుమాయిష్ అంగట్లోకి పోయినావు కదా, అందులోనే కొనుక్కోవద్దా? మరి అసలు నిన్ను కాదురా సినిమాకు తోలుకపోయినా అనాలి. గాలి సోపతులు పట్టకరా అంటే ఆన్ సోపతే పడుతున్నావు నువ్వు. ఇప్పుడు ఇంకోసారి పైసలు అడుగు, అప్పుడు చెప్తా నీ సంగతి. ఆహా, ఒకళ్ళు ఆంధ్రాకెళ్ళి వాట్సాప్లో ఈ వీడియోను పంపిండ్రు. ఆ పెద్ద మనిషి కనిపిస్తే దండేసి సన్మానం చేస్తుంటిమి. వాళ్ళ సంఘానికి ఏం కావాలో అది ముక్కు సూటిగా దాపరికం లేకుండా అడిగిండు. చంద్రాల సార్ని అడుగుదామంటే కలుస్తలేడని పబ్లిక్లోకి ఇడిచిండు. ఎట్లనన్నా చేసి చంద్రాల సార్కు షేర్ అయ్యాలని ఆయన కోరిక. కానీ గింత ముద్దుగా వివరంగా డిమాండ్లు అడిగేటోళ్ళు ఎవ్వరుండరు. ఓ సారు, ఈ వీడియోను చంద్రాల సార్ కూడా చూస్తే గప్పుడు నీ కోరిక తీరొచ్చు. మరి మా వంతు ప్రయత్నం మేమైతే చేస్తున్నాం, సరేనా? గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి దివ్య నమస్కారాలు. అయ్యా, పామర్ మండలం కృష్ణా జిల్లా. నా పేరు యేసుపాదం. నేను తాగుడికి బానిస అయిపోయాను, నరాలు పనిచేయట్లేదు. కనీసం మాకు రాయితీ కల్పించండి సార్. ఎందుకంటే వికలాంగ పెన్షన్ ఉంది, వితంతు పెన్షన్ ఉంది, వృద్ధాప్య పెన్షన్ ఉంది. తాగుబోతుడికి లోన్ లేదు సార్. మీ దయ మా ప్రాప్త. ఎందుకంటే ఈ రోజు వరకు ప్రజారాజ్యం పెట్టారు, జనసేన పెట్టారు, తెలుగుదేశం పెట్టారు, బీజేపీ పెట్టారు, టీడీపీ పెట్టారు. మేము ఎప్పటి నుంచో టీడీపీ అభిమాని నేను. కానీ మందు పార్టీ పెట్టినోడు ఎవడు లేడు సార్. కానీ మేము రోజు 100 రూపాయలు ఖర్చు చేసి మేము మందు తాగుతున్నాం, గవర్నమెంట్కి ఎంతో ఆదాయం ఇస్తున్నాం. కానీ మాకు లోన్ ఇచ్చే రాయితీ లేదు. మాకు కనీసం మాకు నెలకి 400 రూపాయలు లోన్ ఇవ్వండి సార్. అదైనా సరే ఎమర్జెన్సీ టైం, మాకు పనికి వెళ్ళలేదు, మా దగ్గర డబ్బులు లేవు. ఏటీఎంలో పెడితే గీత గీస్తే 50 రూపాయలు రావాలి. మాకు 50 కన్నా ఎక్కువ వద్దు. 90 ముందు అయితే నరాలు పనిచేస్తాయి, మేము బతుకుతాం సార్. దీని గురించి మీకు చెబుదామని నేను చాలాసార్లు ట్రై చేశాను సార్. అయితే మీ లెవెల్కి మేము కలవలేము సార్.
మేము చాలా నిరుపేద కుటుంబంలో పుట్టాను సార్. పామారు జిల్లా మీ మాంగారు ఊరు పక్కనే, నమ్మకూరు పక్కన పామారు మాది. మమ్మల్ని దయచేసి మీ దయాదక్షాలతో మాకు ఒక లోన్ అనేది ఏర్పాటు చేస్తే మీ పేరు చెప్పుకుంటూ ఉంటాం. ఇట్లు మీ శ్రేయాభిలాషి ఉమ్మడి యేసుపాదం, సన్నాఫ్ ఆనందరావు, బాబూజీపేట, పామారు, కృష్ణా జిల్లా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. సురువైంది ఎలక్షన్ల లొల్లి, మార్ మోగుతుంది గల్లీ గల్లీ. ఎంకన్న మాట పెరుగన్న మూట, ఈనకుంటే అదే పెద్ద తూట. పెండ్లికి ఏడుస్తున్న ఒకిళ్ళు, వార్ తిన్నాక పడతాయి ఎక్కిళ్ళు. కొత్త సినిమా చూసొచ్చిన సత్తి, చిన్న కన్నోడు ఒకడు ఉంటాడాక, ఆడే అన్ని సప్లైమెంట్ చేస్తాడాక, ఆడు గిట్లుంటాడు. సీఎం సార్ కి ఉత్తరం రాసిన మంగ్లీ, సార్కి ఎవ్వరు ఉత్తరం రాసినా తీర్క చేసుకొని ఏ ఉత్తరంలో ఏమున్నదని చదువుతాడు తెలుసా నీకు? చూసేసిండు కదా ఎగివి. ఇవాళ నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి. వి6.